ఫ్రెండ్స్, ఊహించుకోండి, మీరు ఒక నిర్మానుష్యమైన రోడ్డు మీద నడుస్తున్నారు. అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్ నుంచి వస్తున్న వెలుతురు మాత్రమే ఆ ప్రదేశంలో వెలుతురుకు ఏకైక ఆధారం. మీరు దాన్ని దాటుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీ ముందు కేవలం చీకటి మాత్రమే ఉంది. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు. కొద్దిగా వెలుతురు కోసం ఆశగా వెనక్కి తిరిగి చూస్తారు. అలా చూసినప్పుడు ఆ స్ట్రీట్ లైట్ వెనుక నుంచి ఒక వ్యక్తి మిమ్మల్ని తొంగి చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మగవాడా లేక ఆడా, మనిషా లేక దెయ్యమా అనేది మీరు కనిపెట్టలేకపోవచ్చు. కానీ మీకు తెలిసినదల్లా వారు ప్రాణాలతో లేరు అని. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? ఒక నిర్మానుష్యమైన రోడ్డు, వెలుతురుకు వేరే ఏ మార్గమూ లేదు. ఎక్కడ వెలుతురు ఉందో అక్కడ ఆ దెయ్యం ఉంది. ఎక్కడ చీకటి ఉందో అక్కడ భయం ఉంది. మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ రోజు నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, అచ్చం ఇలాంటి పరిస్థితినే యూకేలోని ఒక జైలులో కొందరు ఖైదీలు ఎదుర్కొన్నారు. ఈ జైలు పేరు షెప్టన్ మాలెట్ ప్రిజన్. ఇది యూకేలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన మోస్ట్ హాంటెడ్ జైలులో ఒకటిగా చెప్పబడుతుంది. ఒక ఖైదీకి తను ఆ జైలుకు వెళ్లబోతున్నానని తెలిసినప్పుడే ఆ ఆలోచనతోనే వణికిపోతాడట. ఆ ఊహతోనే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయట. ఆలోచించండి, అలాంటి జైల్లో ఏమేమి జరుగుతూ ఉంటాయో. డేవిడ్ అనే ఒక ఖైదీ ఉండేవాడు. అతని కథ నాకు ఇటీవలే తెలిసింది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇదొక భయానక కథ. అండ్ గైస్, ఈ కథ విని నేనైతే భయపడిపోయాను. ఇప్పటికీ భయంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు మీ వంతు. ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కథ మొదలవుతుంది. ఈ జైలును 1625లో నిర్మించారు. 1625లో ఒక ఉద్దేశంతో ఈ జైలును కట్టారు. అదేమిటంటే, ఈ జైలు ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేస్తుందని. చిన్న చితకా నేరాలు చేసేవారు ఇక్కడికి వస్తారు. మైనర్లు ఎవరైనా నేరస్తులైతే వారు తమ జీవితాన్ని మార్చుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఆ ఉద్దేశంతోనే ఈ జైలును నిర్మించారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఇక్కడ జరిగే సంఘటనలు కూడా మారిపోయాయి. ప్రతి ఒక్కటి మారిపోయింది. ప్రమాదాలు పెరిగాయి, ఆత్మహత్యలు పెరిగాయి, రక్తపాతం పెరిగింది. ఎక్కడైతే రక్తం చింది ఉంటుందో, ఎక్కడైతే ఆత్మహత్యలు జరిగాయో అక్కడ ఏముంటుందో మీకు కూడా తెలుసు కదా, ఆత్మల నివాసం. ఇక్కడ కూడా అదే జరిగింది. డేవిడ్ అనే ఒక ఆఫీసర్ ఉండేవాడు. అతనిపై ఒక ఆరోపణ ఉండేది. అదేమిటంటే, అతను తన డిపార్ట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను లీక్ చేశాడు అని. ఆ ఆరోపణపై అతన్ని ఈ జైలుకు పంపించారు. ప్రభుత్వ దృష్టిలో ఈ జైలు అంత భయంకరమైనదేమీ కాదు. కానీ అక్కడ స్థానికులకు బాగా తెలుసు ఈ జైలు కొంచెం భిన్నమైనదని, అందరికంటే భిన్నమైనదని. అతను ఫైనల్గా లోపలికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకున్నాడు. ఆ సమయంలో అంతా నార్మల్గానే ఉంది. కానీ జైలర్ అతనికి ఏ జైలు కేటాయించారో, ఏ సెల్ కేటాయించారో ఆ షీట్లో చూస్తున్నప్పుడు జైలర్ కూడా దాన్ని నమ్మలేకపోయాడు. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు డేవిడ్ కూడా ఆ జైలర్ ముఖంలో కొద్దిపాటి ఆందోళనను చూడగలిగాడు. దాంతో అతను ఏమైంది అని అడిగాడు. ఆ జైలర్ సహజంగానే తాను చేస్తున్న పనిలో చాలా కఠినంగా ఉంటాడు. ఏ ఖైదీ మాటలను అంగీకరించడు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. చాలా రూడ్గా అతన్ని విస్మరించాడు. డేవిడ్కు కూడా ఎక్కువ ప్రశ్నలు వేయడం సబబు కాదనిపించింది. తను ఇప్పుడే వచ్చాను, వస్తూనే చీవాట్లు తినడం ఇష్టం లేదనుకున్నాడు. తాను ఒక చెడ్డ ఖైదీనని అనిపించుకోవటం ఇష్టం లేదు. లేకపోతే వాళ్ళు తొందరగా బెయిల్ ఇవ్వరని అనుకున్నాడు. తర్వాత ఆ జైలర్, నిన్ను జైల్ నంబర్ సికి కేటాయించారు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. డేవిడ్ సరే అన్నాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారొక వింతైన పాడుబడిన ప్రదేశం గుండా వెళ్లాల్సి వచ్చింది. అది చూడ్డానికి ఒక చీకటి గదిలాగా ఉంది. దాని ద్వారు వెళ్తున్నారు. అక్కడ చాలా దుర్వాసన వస్తోంది. నేను ఎలాంటి ప్రదేశానికి వెళ్తున్నాను? ఇంత భయంకరమైన దారి ఉన్న ఆ ప్రైవేట్ ప్రదేశం ఎలాంటిదో అని అతనికి అనిపించింది. అతను నడుస్తూనే ఉన్నాడు. అతని ముందు ఒక పెద్ద తలుపు ఉంది. దాని మీద జైల్ నంబర్ సి అని రాసి ఉంది. జైలర్ ఆ తలుపును తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది తెరుచుకోవడం లేదు. తలుపు లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. తుప్పు పట్టిన ఇనుప తలుపు తెరిచినప్పుడు వచ్చే ఆ విచిత్రమైన శబ్దం వస్తోంది. ఆ తలుపు తెరిచిన వెంటనే ఆ తుప్పు పట్టిన తలుపు నుంచి చాలా పెద్ద శబ్దం వచ్చింది. ఒక పెద్ద అరుపు వినిపించినట్లుగా ఉండటంతో ఏదో తప్పు జరగబోతోందని డేవిడ్కు ఆ క్షణంలోనే అర్థమైంది. లోపల ఉన్న ఈ ప్రదేశం ఏళ్ల తరబడి మూసివేయబడి ఉంది. ఈ తలుపుని ఎవరూ ఎక్కువగా తెరవలేదు. ఇక్కడ నిర్వహణ లేదు. మిగతా జైళ్ళన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఇదొక్కటే ఎందుకింత దారుణంగా ఉంది? లోపల అసలేముంది? సరే, ఏమైతేనేం పర్వాలేదు అనుకున్నాడు. జైలర్ అతని లోపలికి తీసుకెళ్లి అతని సెల్లో బంధించాడు.
వెళ్తుండగా అతను చూశాడు, ఇక్కడ ఎవరూ లేరు, ఈ సెల్లో ఎవరూ లేరు. బహుశా అతనికి ఎవరూ కనిపించలేదేమో, కానీ అతను అనుకున్నాడు, ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఒక్కడనే కనిపిస్తున్నాను అని తన సెల్ మొత్తాన్ని అతను బాగా గమనిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతని వెనుక నుంచి ఎవరో గుసగుసలాడుతున్న శబ్దం అతనికి వినిపించింది. అతనికి చాలా వింతగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అతని వెనుక ఎవరూ లేరు. అవును, బహుశా ఇది చాలా పాత సెల్ కదా, ఏవైనా పురుగులు కీటకాలు ఉండి ఉంటాయి, రకరకాల జంతువులు కూడా ఉండొచ్చు అని అతను అనుకున్నాడు. అదే సమయంలో అతను జైలు బయట కాస్త తొంగి చూశాడు. అక్కడ ఇంకొక ఖైదీ ఉన్నాడు. డేవిడ్ గట్టిగా అరిచి అడిగాడు, మీరిక్కడికి వచ్చి ఎంతకాలమైంది అని. అప్పుడు ఆ ఖైదీ అన్నాడు, నాకు నా పేరు గుర్తులేదు, కేవలం నా బిల్లా నంబర్ మాత్రమే గుర్తుంది, అంతకాలమైంది అని. డేవిడ్ ఇప్పుడు పూర్తిగా భయపడిపోయాడు. అతనికి కేవలం అతని బిల్లా నంబర్ మాత్రమే గుర్తుండటం ఎలా సాధ్యం అని. అయినా కానీ కుతూహలంతో అడిగాడు, సరే మీ బిల్లా నంబర్ చెప్పండి. డేవిడ్, ఇది అసాధ్యం, నా బిల్లా నంబర్ కూడా 44, ఇంకొక మనిషికి కూడా 44 ఎలా ఉంటుంది అన్నాడు. ఎదుటి ఖైదీ అన్నాడు, ఒక్క నిమిషం, ఇంకొక మనిషికి కాదు, ఈ జైలులో నీకు కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్న ప్రతి సెల్లోని ప్రతి ఒక్కరి బిల్లా నంబర్ 44 మాత్రమే. దానికతను, ఇక్కడసలు ఎవరూ లేరు కదా అన్నాడు. ఒక్కసారి నీ చూపును చుట్టుపక్కల తిప్పి చూడు అన్నాడు ఆ ఖైదీ. చుట్టుపక్కల చూసేసరికి జైలులోని ప్రతి సెల్లోనూ మనుషులు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అనిపించింది. వచ్చేటప్పుడు నేను ఎవరినీ చూడలేదే, ఇప్పుడు అందరూ కనిపిస్తున్నారు. బహుశా ఆ సమయంలో చీకటి చాలా ఎక్కువగా ఉందేమో, అందుకే నేను వారిని చూడలేదు కావచ్చు. కానీ ఈ వ్యక్తులు చాలా వింతగా కనిపిస్తున్నారు. ఎవరి ముఖమో కాలిపోయి ఉంది, ఎవరి ముఖం మీదనో చాలా లోతైన గాయాలున్నాయి. వారిని చాలా దారుణంగా కొట్టినట్లు, హింసించినట్లు అనిపిస్తోంది. ఈ వ్యక్తులు చాలా భిన్నమైన రకంగా కనిపిస్తున్నారు. కానీ డేవిడ్కు మాత్రం ఇంత సమాచారాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించింది. దాంతో అతను, నాకు తలనొప్పిగా ఉంది, నేను పడుకోవటానికి వెళ్తున్నాను అన్నాడు. ఆ ఖైదీ, సరే వెళ్ళి పడుకో అన్నాడు. అతను వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు. అకస్మాత్తుగా అతని జైలు సెల్ వెలుపల ఒక మహిళ పరిగెత్తడం చూశాడు. అతనికి కేవలం ఆమె పరిగెత్తుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఆ పరిగెత్తుతున్న శబ్దం రాగానే అతను ఒక్కసారిగా షాక్తో నిద్రలేచాడు. బయటకు చూస్తే ఒక మహిళ ఉంది. క్రిస్టియన్లు పెళ్లి చేసుకునేటప్పుడు తెల్లటి రంగు గౌను ధరిస్తారు కదా, అలాంటి గౌనునే ఆమె ధరించి ఉంది. ఆ తెల్లటి గౌనుపై కొంచెం మట్టి అంటి ఉంది మరియు ఆమె ఇటూ అటూ పరిగెత్తుతోంది. అతను ఒక్కసారిగా లేచి నిలబడి చాలా అప్రమత్తంగా చూడటం మొదలుపెట్టాడు. ఇదేంటి, ఇదొక జైలు, ఇక్కడ ఇవన్నీ జరగడానికి ఇదొక డ్రామా కంపెనీ కాదు, ఇదంతా ఏంటి, ఆ మహిళ ఎవరు అని అనుకున్నాడు. అతని ఎదురుగా ఉన్న సెల్లో ఇంకో ఖైదీ నిలబడి ఉన్నాడు. అతను సైగలు చేస్తున్నాడు, సైలెంట్గా లోపలికి వెళ్ళి పడుకో, ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, లేకపోతే మా అందరికీ పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని అతను చెప్పాడు. డేవిడ్కు ఇప్పుడు కొంచెం గందరగోళంగా అనిపించింది. ఇది నాకేమైనా కల, పేడకల, ఇదంతా ఏంటి, నా ముందు జరుగుతున్నవేవి నాకు నిజంలా అనిపించడం లేదు అని అనుకున్నాడు. అకస్మాత్తుగా ఇటు అటు పరిగెత్తుతున్న ఆ మహిళ నేరుగా డేవిడ్ సెల్ ముందు వచ్చి నిలబడింది. కళ్ళు రక్తంలా ఎర్రగా నిండి ఉన్నాయి. ఆమె పెదవులు కుట్టబడి ఉన్నాయి. ఆ కుట్టిన దారం ఇంకా ఆమె పెదవుల నుంచి వేలాడుతూనే ఉంది. మెడపై 4-5 వేళ్ల గుర్తులు ఉన్నాయి. ఎవరో ఆమె గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించినట్లుగా, లేదా బహుశా ఆ ప్రయత్నంలో వారు సఫలమై ఉంటారు, ఆమె బతికి ఉండకపోవచ్చు. ఏదేమైనా ఈ మహిళ చాలా వింతగా కనిపిస్తోంది, నేను ఆమెను అస్సలు నమ్మలేను అని అనుకున్నాడు. నెమ్మదిగా ఆ మహిళ డేవిడ్కు చాలా దగ్గరగా రావటానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో డేవిడ్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అతని జీవితంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆమె తన అడుగులు వేస్తూ డేవిడ్ సెల్ వైపు వస్తుండగా చుట్టుపక్కల ఉన్న ఖైదీలంతా జైలు సెల్ తలుపులకేసి తమ తలలను చేతులను బాదుకుంటున్నారు. తమకు జరిగిన ఘోరమే ఇతనికి కూడా జరగాలని, ఇతను కూడా విలవిలలాడాలని, ఏదో ఒకటి కావాలని ఆనందంతో వారు అలా చేస్తున్నారు. వారంతా కేవలం ఇతని వినోదాన్ని చూడాలనుకుంటున్నారు. డేవిడ్ పరిగెత్తి తలుపు వైపు వెళ్ళాడు. అతను తలుపును గట్టిగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ తలుపు అస్సలు తెరుచుకోవడం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అతనికి అనిపిస్తోంది. అతను పూర్తిగా చెమటలు పట్టిపోయాడు. నలువైపుల నుంచి ఖైదీల అరుపులు వినిపిస్తున్నాయి. అతను తన కళ్ళను గట్టిగా మూసుకున్నాడు.
అతను కళ్ళు తెరవడమే లేదు. అతను ధైర్యం తెచ్చుకుని తన కళ్ళు తెరిచేసరికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అంతా ప్రశాంతంగా ఉంది. అతను లేచి సెల్ తలుపు దగ్గరకు వెళ్ళాడు. చుట్టుపక్కల చూశాడు. అతనికి ఎవరూ కనిపించలేదు. ఆ తెల్లటి గౌనులో కప్పబడి ఉన్న వధువు అతనికి కనిపించలేదు. ప్రతి చోట కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆ ప్రదేశం మొత్తంలో అతను ఒక్కడే ఉన్నట్లు అనిపించింది. అక్కడున్న ఒక చిన్న కిటికీ గుండా చంద్రుని వెలుతురు కొద్దిగా పడుతోంది. అప్పుడు అతను తన మంచం కింద ఒక పుస్తకం ఉంచబడి ఉండటాన్ని చూశాడు. అతను దాన్ని తీసుకుని చదవటానికి ప్రయత్నించగా అదొక డైరీ అని తెలిసింది. అందులో ఏమీ రాసిలేదు. కేవలం ఇది మాత్రమే రాసి ఉంది: మరియు డేవిడ్ ఇన్మేట్ నంబర్ 44. కాబట్టి బహుశా తర్వాతి వంతు అతనిదే. మరియు ఇదే విషయం ప్రతి పేజీలో రాసి ఉంది. ప్రతి పేజీలోనూ. అంత లావుపాటి డైరీ కేవలం ఇదే విషయంతో నిండి ఉంది. డేవిడ్ ఇదంతా చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి చుట్టుపక్కల నుంచి ఒక సువాసన వచ్చింది. ఎవరో ఇప్పుడే తన శరీరంపై అత్తరు లేదా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్లుగా ఉంది. అది మహిళల సువాసనలా అనిపించింది. ఈ సువాసన రాగానే అతను పూర్తిగా మైమర్చిపోయాడు. అతను పైకి లేచాడు. వెనక్కి తిరిగి చూశాడు. తన సెల్ లోపలికి ఒక మహిళ రావటం చూశాడు. ఆమె చాలా అందంగా, హద్దుల్లేని అందంతో కనిపిస్తోంది. అతను అంతటి అందాన్ని మునుపెన్నడూ చూడలేదేమో అనిపించింది. ఆ మహిళను చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. ఆ మహిళ అతన్ని ఒకే ఒక ప్రశ్న అడిగింది: నేనంటే నీకు ఇష్టమేనా అని. డేవిడ్ తల ఊపాడు. అవును. అప్పుడు ఆ మహిళ అడిగింది: నీవు నాతో పాటు శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నావా? డేవిడ్ అన్నాడు: అవును, ఉండాలనుకుంటున్నాను. అప్పుడు ఆ మహిళ అతని వైపు ఒక కత్తిని విసిరి, దీన్ని తీసుకుని నీ గుండెల్లో గుచ్చుకో. మనం ఎప్పటికీ కలిసే ఉంటాము. ఇది నీకు నా వాగ్దానం. నా కోసం ఈ చిన్న పని చెయ్యి. నేనంటే నీకు చాలా ఇష్టమని చెప్పావు కదా. నీవు నాతో ఉండాలనుకుంటున్నావు కదా. నా కోసం ఈ చిన్న పని చేయలేవా నువ్వు? అంది. డేవిడ్ అప్పటికీ ఆ మత్తులోనే ఉన్నాడు. అతను ఆ కత్తిని తీసుకున్నాడు. అతను కేవలం ఆ కత్తిని చూస్తూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఆ కత్తిని తన గుండెకు చాలా దగ్గరగా తీసుకురాసాగాడు. అకస్మాత్తుగా అతనికి స్పృహ వచ్చింది మరియు ఆ కత్తిని గట్టిగా కిందకు విసిరేశాడు. అతను గట్టిగట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఇదంతా ఏమిటి? నాతో నువ్వు ఏం చేస్తున్నావు? అంటూ అరిచాడు. అప్పుడు అతను ఆమె ముఖాన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు. ఈ మహిళ ఇప్పుడు అందంగా కనిపిస్తోంది, కానీ కొన్ని గంటల క్రితం ఇక్కడ పరిగెత్తింది కూడా ఈ మహిళే అని గ్రహించాడు. కళ్ళలోంచి రక్తం కారుతున్న మహిళ కూడా ఈమెనే. పెదవులు పూర్తిగా కుట్టబడి ఉన్న మహిళ కూడా ఈమెనే. ఈమె మెడపై వేళ్ల గుర్తులు కూడా ఉన్నాయి. ఈమె బతికుండే అవకాశమే లేదు. నేను నా స్పృహలోకి రావాలి అని అనుకున్నాడు. అతను స్పృహలోకి వచ్చాడు. గట్టిగట్టిగా అరవటం మొదలుపెట్టాడు. జైలర్ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో గట్టిగట్టిగా అరవటం ప్రారంభించాడు. కనీసం అరగంట, 1 గంట పాటు అతను అరుస్తూనే ఉన్నాడు. ఆ మహిళ సరిగ్గా అతని వెనుకే నిలబడి ఉంది. జైలర్ వచ్చాడు. అప్పుడు డేవిడ్ అన్నాడు: నా వెనుక నిలబడి ఉన్న ఈ మహిళ నన్ను చంపాలనుకుంటోంది. జైలర్ అన్నాడు: వెనుక ఎవరూ లేరు. అతను వెనక్కి తిరిగి చూశాడు. అవును, అక్కడ ఎవరూ లేరు. అప్పుడు డేవిడ్ అన్నాడు: సరే, ఆమె ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది. ఇదంతా, ఈ ఆట అంతా నాకు అర్థమవుతోంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఖైదీలు కూడా నాకేమీ మంచి జరగాలని కోరుకోవటం లేదు. ఈ మహిళ నా ముందుకు వచ్చి నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు సంతోషించారు. అప్పుడు జైలర్ అన్నాడు: ఒక్క నిమిషం, చుట్టుపక్కల ఖైదీలా? ఈ జైలు మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ నువ్వు ఒక్కడివే ఖైదీవి. అప్పుడు డేవిడ్ అన్నాడు: లేదు, అలా జరగడానికి వీల్లేదు. చుట్టుపక్కల చాలామంది ఖైదీలు ఇక్కడ ఉంటున్నారు. జైలర్ అన్నాడు: అలాంటిదేమీ లేదు. నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉంటున్నావు. డేవిడ్ అన్నాడు: మరి నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళెవరు? ఇక్కడ తిరుగుతున్న ఆ మహిళ ఎవరు? ఇందాక నా ముందు ఇక్కడ కూర్చున్న ఆ మహిళ ఎవరు? జైలర్ అన్నాడు: ఈ జైలులోకి వచ్చిన తర్వాత జనులకు ఏమైపోతుందో ఏమో. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం మొదలు పెడతారో? ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత ఎక్కువ కాలం వారు బతకలేరు. అప్పుడు డేవిడ్ అన్నాడు: ఒకవేళ ఇక్కడ ప్రజలు ఎక్కువ కాలం బతకలేరని మీకు తెలిస్తే దయచేసి రేపటికి రేపు కాదు, ఇప్పుడే నన్ను ఇక్కడి నుంచి వేరే జైలుకు మార్చండి. నేనిక్కడ నా రాత్రిని గడపలేను. అప్పుడు జైలర్ అన్నాడు: సరే, రేపు ఉదయం నేను ముందుగా ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి నిన్ను ఈ జైలు నుంచి BBCCలో ఎక్కడో ఒక చోటికి, అంటే Cలో కాకుండా A లేదా B చుట్టుపక్కల వేరే ఖైదీలు ఉన్న చోటికి మార్చటానికి చూస్తాను. అప్పుడు డేవిడ్ అన్నాడు: సరే, నేను వెయిట్ చేస్తాను. కానీ నేను పిలిస్తే మాత్రం దయచేసి రండి.
ఇప్పుడు మరుసటి రోజు అయింది. అక్కడ ఉన్న ఆ జైలర్ తన సీనియర్ వద్దకు వెళ్ళాడు. అతను అన్నాడు, ఈ జైల్ నెంబర్ సిలో నిన్ననే మనం డేవిడ్ను ఉంచాము కదా. అతను చెబుతున్నాడు, ఒక మహిళ అతని దగ్గరకు వచ్చి ఛాతీలో కత్తి గుచ్చుకుని తనతో పాటు ఆమె జీవితంలోకి రమ్మని అడుగుతోందట. ఇవన్నీ అతనితో జరుగుతున్నాయట. కాబట్టి మనం అతన్ని అక్కడి నుంచి తీసివేసి వేరే ఎక్కడైనా ఉంచాలని మీకు అనిపించటం లేదా? అతను అక్కడ ఇతర ఖైదీలు కూడా ఉన్నారని చెబుతున్నాడు. ఇక్కడకు వచ్చిన మిగతా వారు చెప్పిన అదే విషయాన్ని ఇతను కూడా చెబుతున్నాడు. కానీ ఈ సమయంలో బహుశా మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఈ జైల్లో ఉండటానికి వస్తే వారు 2-3 రోజుల కంటే ఎక్కువ ఇక్కడ ఉండలేరు. ఒక పని చేద్దాం, మనం అతన్ని జైల్ నంబర్ ఏ లేదా బికి మార్చేద్దాం. ఏ సెల్ ఎక్కువగా ఖాళీగా ఉంటుందో నేను చూస్తాను. అక్కడ అతన్ని ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. అప్పుడు సీనియర్ జైలర్ కూడా ఈ మాటను అంగీకరించాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 3-4 రోజుల్లో చనిపోతారు లేదా పిచ్చివాళ్లై మెంటల్ హాస్పిటల్కి వెళ్తారని అతనికి కూడా అనుభవం ఉంది. అతను జైల్ నంబర్ సి తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. అతను డేవిడ్ సెల్ దగ్గరకు చేరుకున్నాడు. అతను తలుపు తెరవగానే లోపల డేవిడ్ మృతదేహం పడి ఉండటం చూశాడు. కత్తి ఖచ్చితంగా అతని ఛాతీపైనే గుచ్చుకునుంది. మరియు ఆ జైలర్కు ఇది షాకింగ్గా అనిపించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది. అదే ప్రదేశంలో కత్తిగాయం ఉంటుంది. అదే ప్రదేశంలో దాడి జరుగుతుంది. అదే ప్రదేశంలో వారి హత్య జరుగుతుంది. ఒకవేళ ఆ జైలుకు వచ్చి ప్రతి ఒక్కరూ చనిపోతే ఆ జైలుని ఎందుకుంచారు? ఇదే విషయం ఆ జైలర్ ఆలోచిస్తున్నాడు. డేవిడ్ కూడా మిగతా ఖైదీల కంటే భిన్నమైన వాడేమీ కాదు. ప్రతి ఒక్కరి కథ ఇంతే, ప్రత్యేకంగా మారింది. డేవిడ్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే. అతను కేవలం ఒక రాత్రి వచ్చాడు, జైల్ నంబర్ సిలో రాత్రి గడిపాడు మరియు ఒక కథగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ మహిళ వెనుక ఉన్న రహస్యం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. వధువు దుస్తుల్లో రాత్రంతా ఆ చీకటి గదుల మధ్య తిరుగుతున్న ఆ మహిళ ఎవరు? చెప్పబడేదాని ప్రకారం ఈ కథకు చాలా ఏళ్ల క్రితం అక్కడ మహిళలకంటూ ఒక సెల్ ఉండేది. అక్కడికి ఒక మహిళను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు మరియు ఈ మహిళకు అప్పుడే వివాహం జరగబోతోంది. ఆమె తన వధువు దుస్తుల్లో తన ఇంట్లో కూర్చుని ఉండగా అప్పుడే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఉరి తీయబడే రోజు రాబోతోంది. ఆమెను చంపబోతున్నారు. ఆ భయంతోనే ఆమె ఉరి తీయబడటానికి ముందే అక్కడే తన ప్రాణాలు తీసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ మహిళ అక్కడ తిరుగుతోందని చెబుతారు. అండ్ ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటంటే ఆమె ఇన్మేట్ నెంబర్ కూడా 44 మాత్రమే. అప్పటి నుంచి అక్కడ ఎంతమంది ఖైదీలు ఉండేవారో వారందరినీ ఆమె ఒక్కొక్కరిగా ఎంచుకుని చంపేస్తుందని చెప్తారు. చాలా దారుణంగా చంపుతుంది. ఈ కారణాల వల్లనే ఈ జైలు మొత్తం తన సొంత ఇనుప చువ్వల వెనకే బందీ అయిపోయింది అని ఈ రోజుకి చెప్తారు. బంధించబడింది. ఇక్కడ ఎవరూ రాకపోకలు సాగించరు. ఇక్కడ ఇప్పుడు ఏ ఖైదీలు లేరు. ఏబీసీలో ఎక్కడా లేరు. ఇప్పుడు ఇదొక గోస్ట్ టూరిస్ట్ స్పాట్గా మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ ప్రజలు టికెట్ కొనుక్కుని వచ్చి తమను తాము భయపెట్టుకుంటారు. ఇది మాత్రమే కాదు, ఈ రోజుకి జైల్ నంబర్ సి చుట్టుపక్కల ఎవరైతే తిరుగుతారో వారికి కూడా చలిగా అనిపిస్తుందట. ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నట్లు అనిపిస్తుందట. మరియు ఈ విషయం నేను చెప్పడం లేదు. ఇంటర్నెట్లో ఇలాంటి చాలా సర్టిఫైడ్ వెబ్సైట్లు ఇట్లున్నాయి. వాటి నుంచి మేము రీసెర్చ్ చేసి ఈ కథను బయటకు తీశాం. ఒకవేళ మీరు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కూడా దొరుకుతుంది. ఈ రోజుకి ఆ ప్రదేశాన్ని తిరిగి ఒక జైలుగా మారిస్తే మళ్ళీ అదే చరిత్ర, మళ్ళీ అదే విషయాలు పునరావృతం అవుతాయని చెప్తారు. అందుకే అక్కడికి కేవలం టూరిస్టులను మాత్రమే పంపుతారు. అది కూడా ఒక నిర్ణీత సమయానికి మాత్రమే. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే. రాత్రిపూట అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. కారణాలు మీకు కూడా తెలుసు, బికాజ్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. ఈ వీడియో చివర్లో నేను మీకు వీడియో ప్రారంభంలో చెప్పిన విషయమే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఒక చోట వెలుతురు కనిపించినా ఆ వెలుతురు వెనుక కూడా మిమ్మల్ని చంపడానికి లేదా మిమ్మల్ని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ఎవరో ఒక మనిషి దాక్కుని ఉండొచ్చు. వెలుతురు చూసి ఎవరినీ గుడ్డిగా వెంబడించకండి లేదా చీకటిని చూసి భయపడి పారిపోకండి. మీరు ఏ చీకటిలో అయితే అత్యంత ప్రశాంతంగా జీవించగలరో ఆ ప్రశాంతత మీకు వెలుతురులో దొరకకపోవచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ కథలో కూడా మీరు అదే విషయాన్ని చూడవచ్చు. అందుకే అంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే ఆ ప్రదేశం యొక్క చరిత్రను తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరదాగా హాస్యంగా తీసుకోకండి. ఎందుకంటే అక్కడ సరదాగా ఉండటం, అల్లరి చేయడం అస్సలు ఇష్టపడని కొన్ని శక్తులు ఉండవచ్చు. వాటికి కవ్వింపులు నచ్చకపోవచ్చు. అలాంటి ప్రదేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. నేను మిమ్మల్ని నా తదుపరి వీడియోలో కలుస్తాను. చాలా ధన్యవాదాలు.